రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల పులి 7 గంటలకు వద్దు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి పంపించినట్లు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇది ప్రతిసారి మిమ్మల్ని భంగపోతూ ఉన్నా నా ఛానల్లో ప్రతి అంశము హాట్ టాపిక్గా ఉంటుంది. ఇది గమనించి నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత అసలు విషయానికి వద్దాం. ప్రస్తుత హాట్ టాపిక్ రాజకీయం ఏమిటి అంటే తిరుమల తిరుపతి లడ్డు నెయ్యి అవినీతి. ఈ నెయ్యి అవినీతి అంతా ఇంత కాదు అని ఒక పక్క ప్రభుత్వం, అటు తర్వాత ఇంకో పక్క హిందూయిజం. అసలు హిందూయిజాన్ని మంట కలుపుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అసలు వెంకటేశ్వర స్వామి ఈ లడ్డు విషయంలో ఏంటి అవినీతి అని హిందువులంతా సీరియస్ అవుతూ ఉన్నారు. హిందువులు సీరియస్ కావడంతో పాటు తిరుమల తిరుపతికి ఆయన వస్తే మేము అడ్డుకుంటాం అని సంకేతాలు ఇస్తూ ఉన్నారు. మొత్తం భారతీయ జనతా పార్టీ కావచ్చు, హిందూతత్వం కావచ్చు, అటు తర్వాత స్వాములు కావచ్చు, అటు తర్వాత వెంకటేశ్వర స్వామి సన్నిధికి సంబంధించిన భక్తులు కావచ్చు, అందరూ కూడా కోప ఆవేశంలో ఉన్నారు. ఈ ఆవేశాన్ని అరికట్టే పనిలో అందరూ కూడా పోలీసులు దృష్టి సారించారు. ఒక పక్క నేను ఖచ్చితంగా తిరుమలకు వస్తాను, పాదయాత్ర చేస్తాను, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇదే హల్చల్ రాజకీయం సోషల్ మీడియాలో వస్తూ ఉంది. ఈ విధంగా సోషల్ మీడియాలో వస్తున్న హల్చల్ రాజకీయాన్ని ఎవరు లబ్ధి పొందాలని చూస్తున్నారో, ఎవరు లబ్ధి పొందకూడదని చూస్తున్నారో అది ప్రభుత్వ విజయానికి సంబంధించినదే, ఆ తర్వాత ప్రతిపక్ష విజయానికి సంబంధించినదే, హిందువుల విజయానికి సంబంధించినదే, అటు తర్వాత మేధావులు సంబంధించిన విషయం, అటు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భక్తుల విషయాలకు సంబంధించినదే. అందరూ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అంశం. అయితే ఇక్కడ పొరపాట్లు జరిగి ఉంటాయి, అటు తర్వాత తప్పిదాలు జరిగి ఉంటాయి. పొరపాట్లు తప్పిదాలు అంటే స్వామి దగ్గర, పొరపాట్లు తప్పిదాలు అంటే స్వామి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాం. స్వామి నేను తప్పు చేసి ఉంటే క్షమించండి, స్వామి నా తప్పులను మన్నించండి, స్వామి నన్ను ఆశీర్వదించండి, స్వామి నేను నిన్నే నమ్ముకున్నాను అని భక్తితో అందరూ కూడా రాజకీయ నాయకుల సైతం, అటు తర్వాత ఎంతోమంది భక్తుల సైతం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేందుకు వెళ్తూ ఉంటారు. ప్రతి ఏడాది సినీ నిర్మాతలు కావచ్చు, సినీ యాక్టర్లు కావచ్చు, ఆ తర్వాత పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఆ తర్వాత రాజకీయ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి వారు ఎందుకు వెళ్తూ ఉంటారు అంటే రాజకీయ నాయకులైతే సపరేట్గా విఐపి లెటర్స్. ఈ విధంగా భక్తులు ఎవరి దారి వాళ్ళు ఎంచుకొని, కొంతమంది డబ్బులు లేని వాళ్ళు కాలినడకన, కొంతమంది డబ్బులు లేని వాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో, కొంతమంది డబ్బులు లేని వాళ్ళు ఎన్నో రకాలుగా వెళ్తూ ఉంటారు, కొంతమంది పాదయాత్ర కూడా చేస్తూ ఉంటారు, కిలోమీటర్లు. ఇదంతా భక్తితోనే కదా. భక్తితో నడిచేదే ఏడుకొండల స్వామి దర్శనం. ఈ ఏడుకొండల స్వామి దర్శనం భక్తితో ఎప్పుడైనా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నాడా, ఆయనకు వెంకటేశ్వర స్వామికి ఇచ్చే విలువను ఇచ్చాడా అనే పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా గెలుక్కున్నట్టు ఉంది. ఆ గెలుక్కోవడంలోనే లడ్డు అంశం ఆయన చులకనగా తీసుకోవచ్చు, ఆయన ఏదో చెలరేగిపోవచ్చు, ఆయన ఏదో రాజకీయం చేయాలని మళ్ళీ ఆలోచన రావచ్చు. ఎందుకంటే ఆయనకు సపరేట్ ఒక ముద్ర పడింది, ఆరోపణలు ఉన్నాయి. క్రిస్టియన్ అనేది కుటుంబ సమేతంగా డిసెంబర్ 25న ఆయన చర్చికి వెళ్తాడు. అటు తర్వాత ప్రతి డిసెంబర్ 25 తేదీ బ్రహ్మాండమైన ఆయన కుటుంబ సమేతంగా పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. రాజశేఖర రెడ్డి జయంతి, రాజారెడ్డి జయంతి, ఆ తర్వాత
ఎవరి జయంతులు వర్ధంతులు వచ్చినా కూడా ఇడపలపాయకి వెళ్తారు. ఇడపలపాయకి వచ్చిన అనంతరం ఆయన ప్రార్థనలు చేస్తాడు. అటు తర్వాత ఎంతో మంది మత పెద్దలు పాల్గొంటారు. అది కూడా హిందువులు పాల్గొనరు, ఎక్కువగా క్రిస్టియన్సే పాల్గొంటారు. అటువంటి స్థితిగతుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ వ్యక్తిగత విషయం అనుకోండి, ఎవరి మతం వాళ్ళది, ఎవరి లోకం వాళ్ళది. కొంతమంది ముస్లింలు కొలుస్తారు, కొంతమంది క్రైస్తవులను నమ్ముకుంటారు, మరికొంతమంది రకరకాలైన ఎవరి మతాలు వాళ్ళవి. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని సినిమాలు కూడా తీశారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఎన్నో వీడియోలు కూడా చేశారు. హిందువులు ఒకటే, ముస్లింలు ఒకటే, అన్నదమ్ముల మాదిరి మెలిగే నేటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడదాం. రాజకీయవేత్త, ఓ రాజకీయానికి సంబంధించిన అతను ఏం చేయాలి? నిన్ను ప్రజానికం ముఖ్యమంత్రి చేశాడు. ప్రజలకు అందరికీ అందుబాటులో సహాయ సహకారాలు అందించాలి, ప్రజలకు అందుబాటులో న్యాయం చేయాలి అనేదే ఆ రాజకీయ నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారు. నువ్వు న్యాయం చేయాలి అంటే అన్నిటినీ సమానంగా చూడాలి. క్రిస్టియన్ కాదు, హిందువు కాదు, అటు తర్వాత ముస్లిం కాదు, మొత్తం అందరి ప్రజానికంతో నువ్వు ఓటు హక్కును పొందావు. ఓటు నీకు వేశారు, హిందువులు వేశారు, ముస్లింలు వేశారు, క్రైస్తవులు వేశారు. అందరినీ సమానంగా చూడాలి, అందరినీ మీరు సమానంగా భావించాలి. మసీదులకు వెళ్తే టోపీ పెట్టుకుంటావు, అటు తర్వాత చర్చిలకు వెళ్తే నువ్వు సిలువ ధరిస్తావు, అటు తర్వాత తిరుమల తిరుపతి అనుకోండి, ఇతర హిందూ దేశాలకు వెళ్ళండి, బొట్టు ధరిస్తావు. ఇది సాంప్రదాయం. ఇది వస్తున్న మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత స్థితిగతులు. అన్నీ ఆలోచించాలి, అన్నీ సుదీర్ఘంగా ఉండాలి. కానీ ఓ ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టే విషయంలో ఏదో నాకు అసలు హిందూ మతత్వం అంటే సరిపోదు, హిందువులంటే సరిపోదు, అసలు నాకు ఆ గౌరవం ఉండదు. వెంకటేశ్వర స్వామినే నువ్వు తాడేపల్లె గూడానికి పిలిపించావు. ఇప్పుడు తాడేపల్లె గూడానికి నువ్వు వెంకటేశ్వర స్వామిని పిలిపించావు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను నా గడప దొక్కనియ్యను, దట్ ఈస్ నా పవర్ అంటూ ఉన్నాడు అనేదే నా ఈ చిన్న వీడియో. అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.